హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో కాసినటువంటి ఆకుకూరలతో పప్పు వండుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలామంది పప్పు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అది ఇది అని అంటారు. కాకపోతే మనము ఆకుకూర వేసుకుంటే పప్పులో ఏ గ్యాస్ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఈరోజైతే కొంతమంది గోంగూర పప్పు, తోటకూర పప్పు అలా డిఫరెంట్ పప్పులు వండుతారు కదా. నేనైతే మిక్స్డ్ ఆకుకూరల పప్పు వండుతున్నాను. కొంచెం గోంగూర ప్లస్ కొంచెం తోటకూర, కొంచెం బచ్చల కూర, ఇవన్నీ వేసి మేము పప్పు వండబోతున్నాం ఈరోజు. ఉంటామో పోతామో చూడాలి సాయంత్రం తిన్నాక. ఫ్రెండ్స్ వీళ్ళు కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, మా వాళ్ళు తులసాకు కూడా వేయమంటున్నారు ఫ్రెండ్స్. చెప్పండి, వీళ్ళు నన్ను కామెంట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, దీన్ని ఏమంటారు? బచ్చలి కూర. కొంచెం తోటకూర కూడా కోస్తా మీకోసం. ఇది వంకాయ ఆకుపోయారు. కొంచెం తోటకూర, కొంచెం తోటకూర, కొంచెం తోటకూర. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి పెరుగుతున్నాయి, ఇంకా పెరగాల, అయినా కూడా వస్తున్నా కొన్ని. తోటకూరలు చిన్న చిన్నగా ఉన్నాయి, పెరగబోతున్నాయి. ఇదంతా తోటకూర ఫ్రెండ్స్, కానీ ఇంకెక్కువైపోతుంది. చాలు, కొంచెం కోసాను కదా. ఎండ వస్తుంది ఫ్రెండ్స్ బాగా.